చెప్తారు? మీరు ఎన్టీ రామారావు గారికి ఏమవుతారు? మా బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతారు. నా పేరు నందమూరి వెంకటేశ్వరరావు. మేమంతా ఇక్కడ పెద్ద ఇల్లు ఉండేది, పెద్ద డాబా ఉండేది. కింద 6 గదులు, పైన 4 గదులు డాబా ఉండేది. అక్కడ ఈ ఊళ్ళో ఇంకా పెద్దలు ఎవరు పోగయ్యారు. ఆయన వచ్చాడు ఇక్కడికి, కుటుంబ సమేతంగా వచ్చాడు. ఇట్టగా మేము సరదాగా చూద్దామని వెళ్ళాము. అందరికీ నమస్కారం, కూర్చోండి అన్నాడు. కుర్చీలు వేశారు, కూర్చున్నాం. ఆయన మరి తల్లిదండ్రులకి ఏం చెప్పాడో, వాళ్ళు మంచి బట్టలు వేసుకుని వెంకటరామ గారు, లక్ష్మీ గారు వాళ్ళిద్దరూ చక్కగా తయారై పార్వతీ పరమేశ్వర్లే దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఫోటోలో ఉండరు, ఇంటికాడ చూసే లేదు. కూర్చున్నాం. కూర్చున్నా గబగబా వచ్చాడు. వాళ్ళిద్దరికి కాళ్ళకి దండం పెట్టాడు. భార్యని పిలిచాడు, ఆవిడ కూడా దండం పెట్టింది. మరి అంత భక్తి శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఎక్కడ చూడలే నేనంటే నేను దేశం తిరిగాను, నేను చూడలా. వాళ్ళు అంతా సంతోషంగా అనిపెట్టిన ఆయన సంతోషం బాగుండవు, నెత్తిమే చేయిపెట్టారు. అయిపోయింది. నుంచున్నాడు. నాన్నగారు నీకేం కావాలో చెప్పు అన్నాడు. తండ్రిని. నాకెందుకు నాయన, వాళ్ళు పొలం అయింది, ఎడ్డు గొడ్డు బళ్ళు నౌకర్లు, ఎంతో సంతోషంగా ఉంది, నాకేం అక్కర్లేదురా అన్నాడు. కాదు చెప్పమన్నాడు. ఇంకా ఏం చెప్పు, నువ్వు ఏమొద్దు నాకు, నువ్వు ఉంటే చాలు అన్నాడు. నవ్వుకున్నాం. తల్లికి దండం పెట్టమ్మా, నీకేం కావాలో చెప్పమన్నాడు. నాకేమొద్దు నాయన, భాగ్యం ఉంది, బంగారం ఉంది, బిడ్డలు ఉండరు, మీ బిడ్డలు ఉండరు, అంతా మాకు చాలు, అంతా బాగానే ఉందా? అందు కాదు, నీ దగ్గర ఏదో కోరిక ఉంది, నాకు ఒకప్పుడు చెప్పావు, ఒకసారి మళ్ళీ చెప్పు అన్నాడు. ఆవిడ ఆలోచించుకుని సేపటికి, నేను ఊళ్ళో గుడి కట్టించుకున్నాను, నువ్వు వెంకటేశ్వర మహాత్సవంలో యాక్ట్ చేసావు, వెంకటేశ్వరుడుగా తిరుపతిలో వెలిసే కొండ మీద అదే బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంది. నిమ్మకూరులో రండి, అదే బొమ్మ అట్టగా ఉండాలి, ఏమి తేడా ఉంటే ఇల్లేదు, నువ్వు ఎట్ట వెలిసావు అక్కడ అటువంటి బొమ్మ ఇక్కడ పెంచుంది. ఆయన పక్కపక్క నవ్వుకున్నాడు. పక్కపక్క నవ్వుకుని మేమంతా నవ్వాం. నేను తర్వాత అందరికీ నమస్కారం, నేను తిరుపతి వెళ్తాను, తిరుపతి వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇస్తా, బొమ్మ చేయమని, ఇక్కడ పెడతా, గుడి స్థలాలు ఇవ్వండి చెప్పాడు. ఈ అందరి రైతుల స్థలాలే, చెప్పండి, రైతుల స్థలాలే, ఇది మేమిస్తామని అక్కడ ఉండాలి లేచారు. సరే సంతోషం. తహసీల్దార్ గారు వస్తారు, కరణ్ గారు వస్తారు, గ్రామస్తులు వస్తారు, పంచాయతీ వస్తుంది, మీరు ఎవరెవరికి ఎంత ఉందో చెప్పండి, వాళ్ళు రాసుకుంటారు అని వెళ్ళిపోయాడు. మా అందరికీ మంచి నీళ్ళు టీ వచ్చినాయి, తాగిన తర్వాత ఇక అంతా వెళ్ళిపోయారు. బాబాయ్ గారు, మరి గుడి కట్టిస్తానంటున్నావు, అది గొయ్య, ఈ స్థలాలన్నీ గొక్కటి చేయాల్సి అయిపోతుంది మీద. నాకు ఒళ్ళు గరపొడిచింది. ఏంటండి అన్న, గోతులు పూడిపోతాయా, గోతులు ఆగుతాయా, ఏదైనా ఓ మెడిసిన్ చూడు కొనేద్దాం అన్నాడు. మెడిసిన్ ఒక కుంట పొలం ఎవరిస్తారండి? మెడక తోలుకోవడానికి మెట్ట పొలం ఒక కోట ఎవరిస్తారు? ఎవరేమోనండి, మరి ఏం చేద్దాను, ఇవ్వకపోతే నేను ఇస్తాయా, జడుతాయేంటి? అనుకున్నది సంకల్పం జరగాలి, అనుకున్నట్టు చెయ్యాలి. నేను తప్పకుండా ఇక్కడ దేవాలయం కట్టిస్తాను, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టిస్తాను అని నవ్వాడు. మాకెంతో సంతోషమైంది, సంతోషించాం. 3వ నెలకి గవర్నమెంట్ అధికారులంతా వస్తున్నారు, ఎండోమెంట్స్ వాళ్ళు, దేవాలయ సంస్థ వచ్చారు. మీరు ఎవరో భూములు ఇస్తానా అని చెప్పండి అన్నారు. ఈ గబగబా లేచి వచ్చారు. అందరికీ ఇచ్చేంటి ఇక్కడ స్థలాలుండి, నేను ఇస్తానని అందరు పేర్లు చెప్పారు, రాసుకున్నారు. తహసీల్దార్ గారు కారణం గారిని సర్వేని పిలిచాడు,
ఇదంతా కొలిసి ఎవరెవరికి ఎంత ఉందో చూసి ఎవరెవరు ఇచ్చేవారు ఉన్నారు, డబ్బులు అడిగేవారు ఎవరు ఉన్నారు, అదంతా మనం ఆయన గారికి చెప్పుకున్నాం వెళ్ళి. ముఖ్యమంత్రిగా అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చెప్పుకున్నాం వెళ్ళి అని అన్నారు. అన్న తర్వాత ఆ చివర కొద్దిగా స్థలం ఉండి చెప్పండి. ఆయన సలగండ పిచ్చి గారి అని అంటారు వాళ్ళని. సలగండ సుబ్బారావు గారి కొడుకు రెడ్డమ్మని ఆడి పేరు, రెడ్డమ్మ అంటారండి. ఆడొకడు ఇచ్చేయట్లేడు. 5 ఆడితే పెద్ద అమౌంట్, 18 సెంట్లు, 18 సెంట్లు 20 సెంట్లు. ప్రెసిడెంట్ గారి మీటింగ్ చేసుకున్నాం మేము. ఆడొక్కడు ఎవడో, మిగతా వాళ్ళు ఇస్తామంటున్నారు. ఏం చేద్దాం అనుకున్నాం. ఏం చేస్తే మనం వెళ్ళి అడగాలండి. మనం దేవాలయం కట్టిస్తానంటున్నాడు ఆయన, కట్టిస్తానంటున్నాడు. కట్టిస్తానప్పుడు మనం ఆ స్థలాలను అడగాలి. అడిగి దేవాలయానికి రాసిమనాలి. రాసి ఇచ్చేస్తే దేవాలయం కట్టేస్తారు. మరి దేవాలయం కావాలనుకుంటే చెప్పండి, అక్కర్లేదంటే అక్కర్లేదు చెప్పండి. ఆ దేవుడి గారి సీతారామయ్య గారని అది ఈ మూలకు 40 సెంట్లు ఉంది. ముందు ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళేటోడికి ఆయన గబగబా పిలిచి కూర్చోబెట్టి, మీ ఆలోచన నాకు తెలుసులేరా, నేను ఇచ్చేస్తానన్నాడండి గుడికి. ఎవరు చెప్పకుండానే, అంటే మేము వెళ్ళింది అందుకే తెలుసు ఆయనకి, చేస్తా అన్నాడు. ఇక అయిపోయింది బాబు, ఇట్లా అందరూ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇదంతా ఈ పోవటం మొదలెట్టాం. అక్కడ దెబ్బ, అక్కడ దెబ్బ, అక్కడ దెబ్బలు. ఆ దెబ్బలు ఉండాలని అడిగాం. వెళ్ళి కోలుకోమన్నారు, పేరు తోలుకోమన్నారు. ఆ ట్రాక్టర్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు తోలే రేట్లో సగం రేటు ఇస్తామన్నావు. ట్రాక్టర్ వాళ్ళకి వాళ్ళు 100కి రాలుతాం అనుకోండి, మేము 50 ఇస్తామండి. దేవుడిగా ఇస్తామండి అని 10 ట్రాక్టర్లు వచ్చారండి. 10 ట్రాక్టర్లు వస్తే అప్పుడే పొక్లైన్లు వచ్చినాయి కొత్తగా. ఎక్కడికి వెళ్ళి పొక్లైన్ తీసుకొచ్చారు మనాళ్ళు. మనాళ్ళంటే మా అబ్బాయి వెళ్ళాడుగా, ఆడే మరి 2వ అబ్బాయి. ఎక్కడికో వెళ్ళాడు, ఎవడో పిలిచాడు, ఆడితో మాట్లాడు పొక్లైన్ తీసుకొచ్చాడు. మా ట్రాక్టర్ రగద్దూళి గోసులు అన్నీ పడిపోయినాయి. ఈ ఉత్తర పక్క నుంచి మొదలుపెట్టి దక్షిణ పక్క సగం దాకా పడిపోయినాయి. ఆ పెద్ద ఆయన ఏమన్నా అయింది, ఆగింది. ఆయన చుట్టూ గోడ ఉంది, సావిళ్ళు ఉండే, గడ్డి మామూలు ఉండే, గొడ్డు ఉండే. ఆయన ఖాళీ చేయలే. ఇంకా ఆయన ఒకటి తగ్గించుకుంటూ వచ్చాడు. గొడ్డ నమ్మేశాడు. ఆ వాములు తీసుకెళ్ళి యువతలో అక్కడ ఎక్కడో స్థలం ఉంటే వాళ్ళని అడిగి అక్కడ పెట్టుకున్నాడు. ఈ గోడ పుదిసి రాయంతా ఎక్కడికి తోలుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి మీకున్న అనుబంధం ఏంటో ఒకటి చెప్పండి. ఎన్టీ రామారావు గారికి మీకున్న అనుబంధం ఏం చెప్తారా, ఏమని చెప్తారా? అనుబంధం మా ఇంటి పేరటాడు, మా గోత్రీకుడు. ఆయన ఏం చెప్పినా మేము చెయ్యాలి. ఆయన చెప్పిన దానికి మేము అంగీకరించాలి. అట్లా జరిగిపోయేది. ఆయన ముఖ్యమంత్రి అయినా నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను. కొన్ని విషయాల గురించి మాట్లాడాను. వాళ్ళ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి? వస్తారండి. బాలకృష్ణ వస్తాడు, బాలకృష్ణ వస్తాడు ఇక్కడికి. హరికృష్ణ అసలు ఎప్పుడూ వచ్చేవాడు, నెలకి వచ్చేవాడు. అది తోడలుడు గరిగిపోరు సార్ హనుమంతరావు గారని. తోడలుడు పెద్ద అమ్మాయిని ఆయన చేసుకున్నాడు, 2వ అమ్మాయిని ఈయన చేసుకున్నాడు. షావుకారు గారు అమ్మాయిలు ఎప్పుడూ వచ్చేవాడు. హరికృష్ణ ఇక్కడికి రాగానే మాకు కౌరంపించేవాడు. మేమంతా గరిగిపోరు వెళ్ళేవాళ్ళం, కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. అది చేద్దామనే, ఇది చేద్దామనే అనేవాడు. మీ పేరండి? నందమూరి వెంకటేశ్వరరావు. నందమూరి వెంకటేశ్వరరావు. మీ వయసు ఎంత ఉంటుందండి? ఎంతండి, ముసలి వయసు వచ్చేది ఇంకేసు. ఎంత వయసు ఉంటుందండి? వయసు చెప్పండి, ఇబ్బంది. 80, 81.